ప్రపంచ జనాభా మనం ఆలోచన చేస్తే 900 కోట్ల మంది ప్రపంచ జనాభా ఈరోజు ఉన్నారు. ఈరోజు మనుషులు కట్టిన ఇళ్ళు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, నిర్మాణాలు, ఇవన్నీ చేతి పనిలో మనుషులు కడుతున్నారు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు కట్టిన ఇల్లు అనే అంశం మీద ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, యెహోవా కట్టిన ఇల్లు ఏది? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం పేరు యెహోవా కట్టిన ఇల్లు ఏది. ఈరోజు మరి మనుషులందరూ పేదవారు ఉన్నారు, 2 వర్గాలు, ధనవంతులు ఉన్నారు. పేదవారు వారి తగ్గట్టుగా వారు ఒక నిర్మాణం చేస్తాడు. ఒక రేగుల షెడ్ కానివ్వండి, అంటే ఒక పూరిల్లు కానివ్వండి, ఒక పేదవాడి నిర్మాణం అది. అదే ధనవంతుడి ఇల్లు అనుకోండి, 4 స్టేర్లు, 3 స్టేర్లు, 5 స్టేర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్టేర్లు, ఎన్నో అంతస్తులు కట్టిన వారు కూడా ప్రపంచంలో మనకు కనబడుతూ ఉంటారు. ఎవరి స్థాయి తగ్గట్టుగా, ఎవరి స్తోమతను తగ్గట్టుగా వారు ఇల్లు నిర్మించుకుంటారు. కానీ యెహోవా కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? అసలు యెహోవా కట్టిన ఇల్లు ఏది? ఆయన దేవుడు కట్టించిన ఒక నిర్మాణం భూమి మీద ఉందన్న సంగతి మనుషులకు అర్థం వల్ల మనం చేతితో కట్టిన ఇల్లు మాత్రమే మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు నిర్మాణం చేస్తే అది ఎట్లా ఉంటుంది? దేవుడి నిర్మాణానికి శాస్త్రవేత్తలు కూడా పనికిరారండి. దేవుడి నిర్మాణం ముందు ఏది పనికిరాదు. ఎందుకంటే మన ప్రపంచంలో 7 అద్భుతమైనవి ఉంటాయి అంటారు కదా, 7 వండర్స్ అంటారు. అందులో కొన్ని ఉంటాయి. తాజ్మహల్ అని, అంటే ఈఫిల్ టవర్ అని, చైనా గోడ అని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇవి ఎవరు కట్టారంటే మనుషులు మాత్రమే కట్టారండి. అవునా? అవి ఒకవేళ పడిపోయినా సరే మళ్ళీ కట్టగల కెపాసిటీ మనుషులకు ఉంది. కానీ దేవుడు నిర్మించిన ఇల్లు అది పడిపోతే మళ్ళీ కట్టలేరండి. శాస్త్రవేత్తలు కానీ, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కానీ దేవుడు కట్టిన నిర్మాణాన్ని తొలగిపోతే దాన్ని ఎవ్వడూ బాగు చేయలేడు. ఇప్పుడు తాజ్మహల్ ఉందండి, తాజ్మహల్ పడేస్తే మళ్ళీ తాజ్మహల్ కట్టొచ్చా? కట్టొచ్చు. అలాగే 7 వండర్స్లో ఏది శిథిలావస్థకు వెళ్ళిపోయినా, ఏది పడిపోయినా మళ్ళీ కట్టడానికి అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే అవి మనుషులు చేతి నిర్మాణాలు. ప్రియమైన దేవుని పిల్లరా, అవి మనుషులు కట్టింది కనుక మనుషులు మనం తయారు చేసుకోవచ్చు. కానీ దేవుడు కట్టిన నిర్మాణం, దేవుడు కడితే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఆయనకు ఒక ఇల్లు ఉంది, దేవుడు ఒక ఇల్లు నిర్మించాడు. ఆ ఇల్లు గురించి శాస్త్రవేత్తలకి తెలియదు, మనుషులకి చాలామందికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం నివసించే ఇల్లు ఇదే అనుకుంటున్నాం. మనం నివసించే ఇల్లుని దేంతో నిర్మాణం చేస్తారండి? ఇసుక, కంకరు, సిమెంటు, ఐరన్, ఇవి మనం నిర్మించుకుంటున్నాం. ఒక నిర్మాణం, ఒక గృహం కానివ్వండి, ఒక అంతస్తు కానివ్వండి, ఒక భవనాలు కానివ్వండి, పెద్ద పెద్ద భవనాలు. దుబాయ్, సింగపూరు ఆ దేశంలోకి వెళ్ళామనుకోండి, కొన్ని వందల హైట్ ఉంటుంది అండి. ఆకాశం అంతటిలో వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. ఎన్నో అంతస్తులు భవనాలు, 200 అంతస్తులు, 150 అంతస్తులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, వేరే దేశంలోకి వెళ్తే. కానీ ఇవన్నీ ఎవరు కట్టారు? మానవులు కట్టుకున్నారు, మనుషులు కట్టుకున్నారు. దేవుడు కాదండి, మనుషులు కట్టుకున్నారు. కానీ దేవుడు కట్టిన ఇల్లు ఏది మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా, 66 మహాజ్ఞాన గ్రంథం, 66 పుస్తకాలతో దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలోనే మనం వెళ్ళి అడిగితే ఆయన యెహోవా కట్టించిన ఇల్లు ఏది మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన చేద్దామండి. అంటే పక్షులకి గృహాలు ఉన్నాయి, అవునా? పక్షులకి చిన్న చిన్న గృహాలు చేసుకుంటారు, గూళ్ళు. జంతువులు గూళ్ళు చేసుకుంటారు. కనీసం చీమలు కూడా ఏం చేసుకుంటాయండి? చిన్న చిన్న పుట్టలు చేసుకొని అందులో నివాసం చేస్తాయి. మనుషులైతే వారి తగ్గట్టుగా
వారి స్తోమత తగ్గట్టుగా వారి నిర్మాణం వేసుకొని దాంట్లో నివాసం చేస్తారు. మరి దేవుడి నివాసం ఎలా ఉంటుంది, దేవుడు కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది, దేవుడు చేసిన నిర్మాణం ఎలా ఉంటుందో తెలియాలంటే బైబిల్ చదవాలి ప్రియమైన దేవుని పిల్లరా. బైబిల్లో దేవుడు ఎన్నో విషయాలు మన కోసం దేవుడు రాయించి ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లరా. కానీ చదివే వాళ్ళు చాలా తక్కువ అండి. చదివి గ్రహించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా. అసలు యెహోవా కట్టిన ఇల్లు ఏది, ఆయన కట్టిన ఇల్లు మనం చూస్తే చాలా ఆశ్చర్యం, అద్భుతం అవుతుంది ప్రియమైన దేవుని పిల్లరా. చూద్దామండి కీర్తనగారుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మన బైబిల్ నుంచి మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు రాసిన కీర్తన గ్రంథం 127 1వ వచనం అండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అని చెప్తున్నాడు దేవుడు. అంటే నువ్వు 10 అంతస్తులు వేసుకున్నా, 20 అంతస్తులు వేసుకున్నా, 127వ అధ్యాయం 1వ వచనం అండి కీర్తన గ్రంథం. నువ్వు 20 అంతస్తులు వేసుకున్నా, 40 అంతస్తులు వేసుకున్నా దేవుడు ముందు ఇవి వ్యర్థమే అని చెప్తున్నాడండి. అంతే కదండి. ఈ మాటను చూసి మనకేమర్థమవుతుందంటే, దేవుడు ఇల్లు కడితేనే తప్ప మనకి ఇల్లు అవుతుంది. అంతే కదండి. దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అంటే ఇదే కదండి. అంటే దేవుడు ఇల్లు కట్టిస్తేనే మనకు ఇల్లు అని అర్థమవుతుంది, లేకపోతే లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని, ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ముందు, ఆ నిర్మాణం ముందు నువ్వు 200 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా, లేకపోతే ఒక సామాన్యంగా ఒక రేకుల షెడ్ వేసుకున్నా, నా ముందు, నేను కట్టిన ఇల్లు ముందు ఇవి వ్యర్థమే, ఇది ఎందుకు పనికి రాదు అని చెప్తున్నాడండి దేవుడు. అంటే ఖచ్చితంగా ఆలోచించాలి, ఏదో ఉంది ఇక్కడ. దేవుడు కట్టించిన ఇల్లు ఏదో ఉంది. ఆలోచన చేయలేదు ప్రియమైన దేవుని పిల్లరా. శాస్త్రవేత్తలకి తెలియని జ్ఞానం దేవుడు దైవజనుడికి తెలిసిద్దండి. దైవజనుడి కంటే గొప్పవారి ప్రపంచంలో ఎవ్వరు లేరు ప్రియమైన దేవుని పిల్లరా. నువ్వు ఏ నిర్మాణం చేయాలనుకుంటే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తావు, అంతే కదండి. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే బిల్డర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా టాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక నిర్మాణం, ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుంటావు. కానీ దేవుడు నిర్మించిన ఇల్లు, దేవుడు తయారు చేసిన ఇల్లు అది చెప్పాలంటే దేవుడే చెప్పాలి. అంతే కదండి. దేవుడు చెప్తేనే మనం తెలుసుకోవాలి. మరి దేవుడు చెప్పాలంటే ఆయన జీవ గ్రంథం బైబిల్ దగ్గరికి వస్తే ఆయన నిర్మాణం ఎలా ఉంటుంది, ఆయన యొక్క నిర్మాణం ఎంత అద్భుతమైనదో, ఆయన యొక్క నిర్మాణము ఎంత గొప్పదో ప్రియమైన దేవుని పిల్లరా. మొదటి 2వ వచనంలో చూస్తే, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. ఏమండి చదవండి. మీరు వేకువనే లేచి, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 2వ వచనం అండి. యెహోవా కట్టడములు కాపాడిన ఎడల దాని కాయలు కాయువారు వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడండి? బహుమానం ఇస్తున్నాడు. కింద మాటలో మనకు అర్థమైంది. 3వ వచనం అండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము ఆయన అంటే ఎవరండి? దేవుడు. దేవుడిచ్చి బహుమానం అంటే గర్భఫలం. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు నిర్మాణం చేసుకుంటున్నావు భూమి మీద నివసించుకోవటానికి. కానీ ఆయన నిర్మాణం ఎలా ఉంది అంటే, తల్లి గర్భములో 8 నెలలు పిండముగా చేసి, ఆ పిండములో ఎన్నో రూపాలుగా చేసి, ఎన్నో తెల్లగా ఉండాలని, నల్లగా ఉండాలని మనం అనుకుంటామండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆలోచించండి, గర్భఫలం ఎవరిస్తున్నారండి? దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు గర్భఫలాలు, మనుషులు కాదండి. ఒక భర్త, ఒక భార్య వాళ్ళు ఇవ్వట్లేదు. అలాగ అనుకుంటే భార్య భర్తలకి పెళ్ళైన వారి నుంచి ఇప్పటివరకు ఎంతోమందికి పిల్లలు లేని వారు ఉన్నారు సమాజంలో. చాలామంది ఉన్నారండి. డాక్టర్లు కూడా పిల్లలు లేరండి. ఆలోచించండి. అంటే గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు అనుకోవాలి. అనుకున్న దేవుడు నీ గర్భంలో నీకు ఒక నిర్మాణము చేయటానికి దేవుడికి ఇష్టపడాలి.
అర్థమైందండి? మనం కట్టుకున్న ఈ ఇల్లు నువ్వు కట్టుకుంటున్నావు, కానీ దేవుడు కడుతున్నాడండి ఒక ఇల్లు, ఒక నిర్మాణాన్ని దేవుడు తల్లి గర్భంలో కడుతున్నాడు. ప్రియమైన దేవుడు పిల్లలరా, అంటే దేవుడు ఆయన ఇస్తున్నాడు, ఆయన అనుగ్రహించేదే గర్భఫలము, బహుమానము అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 13వ వచనం మనం జాగ్రత్తగా చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారంటే ఎవరండి? పిల్లలు, గర్భఫలంలో ఉన్న పిల్లలు. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. అదే కదండి ఇందాక నేను చెప్పాను. చాలామందికి దేవుడు గర్భఫలాలు ఎందుకు ఇవ్వట్లేదండి? దేవుడు అనుగ్రహం ఇవ్వాలండి. దేవుడు అనుగ్రహం ఇస్తే బహుమానం మనకు వస్తుంది. ఆ నిర్మాణం ఎవరో అండి? యెహోవా ఇచ్చు బహుమానము. అంటే మనుషుల వల్ల కాదండి, మనుషుల వల్ల ఈ నిర్మాణం జరగట్లేదు. ఏమండి? శాస్త్రవేత్తల వల్ల తల్లి గర్భంలో నిర్మాణం జరగట్లేదు. ఏమండి? డాక్టర్ల వల్ల కూడా ఈ నిర్మాణం జరగట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగనుకుంటే డాక్టర్లు కూడా నిర్మాణం లేదు అంటే గర్భఫలం లేదు. చాలామందికి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోయేసరికి చాలామంది దత్తత తీసుకుంటున్నారు, అవునా కదా? మరి నిర్మాణం చేయాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి. ఆలోచించండి, దేవుని అనుగ్రహం ఉంటేనే తప్ప నువ్వు తల్లి గర్భంలో నిర్మాణము ఆయన అనుకోవాలి. ఆయన అనుకుంటేనే నువ్వు నిర్మాణం అవుతావు. ఇది యెహోవా కట్టిన ఇల్లు, అంతే కదండి. ఇప్పుడు తల్లి గర్భంలో పిండమైనప్పుడు కళ్ళు ఇక్కడ ఉండాలి, చేతులు ఇక్కడ ఉండాలి, ఏమండి, కాళ్ళు ఇక్కడ ఉండాలి, ముక్కు ఇక్కడ ఉండాలి, కళ్ళు ఇక్కడ ఉండాలని ఎవరు మనం అనుకున్నామండి? మనం తయారు చేస్తున్నావా? ఆలోచించండి. డాక్టర్లను తయారు చేస్తున్నారా? శాస్త్రవేత్తలను తయారు చేస్తున్నారా? లేదు కదండి. కళ్ళు ఇక్కడ ఇవ్వాలని ఎవరు ఆలోచన? సర్వోలోకమైన దేవుడు ఆలోచన. ఏమంటే చేతులు ఇక్కడ రావాలని ఎవరు ఆలోచన? దేవుడు ఆలోచన. ఏమంటే ఈ ముక్కు ఇక్కడ రావాలన్న ఆలోచన ఎవరిది? దేవుడిది. అంటే నిన్ను దేవుడు నిర్మాణం చేస్తున్నాడు. అది ఏ విధంగా నిర్మాణం చేస్తాడంటే నువ్వు నల్లగైనా ఉండొచ్చు, తెల్లగైనా ఉండొచ్చు. ఈ నిర్మాణం ఎవరిది? దేవుడిదండి. దేవుడి నిర్మాణం అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ పడేసినా మళ్ళీ బిల్డింగ్ కట్టచ్చు. ఏమండి? ప్రపంచంలో వింతలు ఏవైతే ఉన్నాయో పడిపోయినా మరలా కట్టచ్చు. కానీ ఈ నిర్మాణం పడిపోతే మళ్ళీ తిరిగి కట్టలేము. దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడు? ఇదిగో నా నిర్మాణము తల్లి గర్భంలో ఒక పిండంగా చేసి ఆ పిండానికి రూపాన్ని ఇచ్చి ఆ మనిషిని ఎదుగుదలకు చేయటానికి కారణం నేనే, దేవుడు నిర్మాణం చెప్తున్నాడు. ఈ నిర్మాణం బయటికి వచ్చిన తర్వాత అంటే గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అయినప్పుడు ఈ గర్భఫలం పిల్లాడు కానీ బాబు కానీ బేబీ కానీ పెరిగి పెద్దవైన తర్వాత ఒక కాలు పోతే కాలు ఎవరైనా శాస్త్రవేత్త చేయగలుగుతారా? చెప్పండి. ఒక చెయ్యి పోతే చెయ్యిని శాస్త్రవేత్తలు చేయగలుగుతారా? చెప్పండి. చెప్పలేరు. ఏమండి? ఈ అవయవాలలో కళ్ళు పోయినా కళ్ళు చేసేవారు లేరు. ఈ అవయవాలలో ఒకటి కాలు పోయినా చేసేవారు లేరు. ఈ అవయవాలలో చెయ్యి పోయినా చెయ్యి చేసేవారు శాస్త్రవేత్తలు కూడా, డాక్టర్లు కూడా లేరు. కానీ ఈ నిర్మాణం చేసింది ఎవరండి? దేవుడు. కాలిపోతే మరో కాలు ప్రకృతి కాలు వేసుకోవాలి తప్ప ఈ నిర్మాణంలో ఉన్న కాలును తయారు చేయటానికి ఎవడి వల్ల కాదన్నాడు. అది దేవుడి నిర్మాణం అండి. అది యెహోవా కట్టిన ఇల్లు మనమేనండి. యెహోవా కట్టిన ఇల్లు ఏదంటే మనుషులమే అండి, మానవ దేహమే. దేవుని ఆలయం అన్నాడండి కొరింథీ పత్రికలో. అంటే మనము దేవుని వలన పుట్టిన వారమే కానీ తల్లి అనుకున్నా తండ్రి అనుకున్నా మనం భూమి మీదకి రాలేదు అని అర్థం చేసుకోవాలి. కానీ పుట్టిన మనము దేవుడిచ్చిన అవయవాలలో ఏది పోయినా ఈ ప్రపంచ శాస్త్రవేత్తలు కానివ్వండి, ఈ ప్రపంచంలో డాక్టర్లు కానివ్వండి, ఎన్ఆర్ఐలు కానీ ఎవడు చేయలేడు. ఒక బ్లడ్ కావాలంటే మరొక వ్యక్తిలోంచి తీసేవాళ్ళ తప్ప ఒక బ్లడ్ను కూడా తయారు చేయలేరు, అవునా కాదండి? ఇప్పుడు హాస్పిటల్లో చాలామంది ఉంటారండి. డాక్టర్ గారు ఏం చెప్తారు? ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, కొద్ది బ్లడ్ కావాలని అంటారు. ఏమండి? ఆ బ్లడ్ ఎక్కడానికి మరో వ్యక్తి నుంచి తీయాలా తప్ప ఈ బ్లడ్ అనేది ప్రకృతిలో తయారు చేయలేరు. ఇది వాస్తవం ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే ఈ కాలు పోయినా కాలు తీసుకొచ్చే కెపాసిటీ లేదండి ప్రపంచంలో. కన్ను పోయినా కన్ను తీసుకొచ్చి పెట్టే కెపాసిటీ లేదు. ఒక ఇల్లు పడిపోతే ఇల్లు కట్టచ్చు. ఏమండి?
ఇంకా ఇలాగ శిథిలావస్థలో ఉన్న ఎన్నో ఉన్నాయి, ఆ పడేసినా మళ్ళీ కట్టొచ్చు. కానీ మనుషుల్లో ఉన్న దేహంలో ఉన్న ఏమైనా అవయవాలు ఏదైనా పోతే ఏమీ చేయలేం ప్రియమైన దేవుని పిల్లరా. గుండె పోతే గుండె చేయలేమండి, కాలిపోతే కాలు చేయలేరు, కన్ను పోతే కన్ను చేయలేరు. ఆ మధ్యలో మరి ఒక మనిషికి పందె గుండెని అమర్చారండి. సోషల్ మీడియాలో కానీ టీవీ 9లో కూడా అన్ని న్యూస్లో వచ్చేసిందండి. ఒక మనిషికి పందె గుండెని అమర్చారు. అమర్చిన కొన్ని రోజులకే అతను చనిపోయాడండి. మరి ఎందుకు చనిపోయారు? మనిషి గుండె మనిషికే సెట్ అయితే తప్ప పంది గుండె మనిషికి ఏమాత్రం సెట్ అవ్వదు ప్రియమైన దేవుని పిల్లరా. ఈ గుండెని చేసింది దేవుడు, మనుషులు కాదండి. ఈ దేహంలో ప్రయాణించే రక్తం చేసింది దేవుడు, మనుషులు కాదండి. ఈ అవయవాలలో చేసినటువంటి అన్నిటివాటికి కారణం దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులు కాదు. మనిషి గుండె మనిషికే తప్ప పంది గుండె పందికే తప్ప పంది గుండు మనిషికి పెట్టిన ఆ మనిషి బ్రతకలేదు, చనిపోయాడు ప్రియమైన దేవుని పిల్లరా. అలా చాలామంది మరి పంది గుండెని మనుషులకు అమర్చారు, కానీ అమర్చిన వారు మనుషులు బ్రతకలేదండి. ఎందుకు బ్రతకలేదంటే ఈ గుండెని చేసింది దేవుడు కనుక మనం చేసుకున్నది కాదండి. మనం చేసుకున్నవి ఈలో ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఒక రాకెట్ ఎవరు చేశారండి? మనుషులుగా మనమే చేశాము. ఒక షిప్పు చేసింది ఎవరండి? మనుషులుగా మనమే చేశాము. ఇలా ప్రపంచంలో గొప్ప గొప్ప అంతరిక్షంలోకి వెళ్ళటానికి షూట్లు కానీ ఏమంటే టెక్నాలజీ వాడే కానీ ఏమంటే సముద్రాల ఓడలు కానీ బ్రిడ్జిలు కానీ ఇవన్నీ చేసింది మానవుడే. కానీ ఈ మనిషిని చేసింది, ఈ అవయవాలు చేసింది మాత్రం దేవుడు. అందుకే దేవుడు కట్టించిన వాటి ముందు మనం ఎన్ని కట్టుకున్నది వ్యర్థమే అన్నాడండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచన చేద్దాం. మరల చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. అర్థమైందండి మీకు? అంటే మనుషులు అనుకుంటే మనం భూమి మీదకి రాలేదండి. తల్లి అనుకున్నా మనం రాలేము, తండ్రి అనుకున్నా రాలేము, డాక్టర్లు గారు అనుకున్నా రాలేము, శాస్త్రవేత్తలు అనుకున్నా భూమి మీదకి రాలేము. మనం రావాలంటే దేవుడు అనుగ్రహం ఉండాలి. దేవుడు అనుగ్రహం ఉంటేనే ఈరోజు మన భూమి మీద సజీవులుగా ఈరోజు సంఘంలో కూర్చున్నాము. ఒక మనిషిని బ్రతికించాలన్నా దేవుడు ఆజ్ఞ ఉండాలి. ఒక మనిషిని తీసుకెళ్ళిపోవాలన్నా దేవుడు ఆజ్ఞ ఉండాలి. ఒక మనిషిని గర్భఫలంలో ఆ గర్భాన్ని దయచేయడానికి కారణం కూడా దేవుడే ప్రియమైన దేవుడు పిల్లరా. ఆలోచించండి. సరే, ప్రారంభంలో మొదటి మనిషి తయారు చేయడానికి కారణం ఎవరు మనం ఆలోచన చేస్తే అసలు భూమి మీద ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ ఈ విశ్వంలో తొలి మానవుడు దేవుడు ఎలా చేశాడు మనం దేవుణ్ణి అడగాలండి. జీవగ్రంథంలో అడిగితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ప్రియమైన దేవుని పిల్లరా. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం ఎప్పుడు చదువుకున్నామండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మైను. అంటే తొలి మానవుడిని దేవుడు ఎవరు చేశారండి? మానవుడు ఆదాముని దేవుని ఎవరు చేశారు? దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా. తొలి మానవుడు ఏమండి విశ్వంలో మొట్టమొదటి మానవుడు ఆదాముని చేసింది దేవుడు ఎలా చేశాడంటే నేలమట్టితో నరును నిర్మించి అంటే ఈ మనం ధరించుకున్న ఈ శరీరం ఎవరిదండి? దేవుడు కట్టాడు ప్రియమైన దేవుని పిల్లారా. మనం కట్టుకోవాలా. దేవుడి వల్ల మనం భూమి మీదకు వచ్చాము. అంటే మనం చేసుకున్న అవయవాలన్నీ దేవుడే. ఈ అవయవాల కారణం దేవుడే. లోపల ఎన్నో పేగులు కానీ ఎన్నో అవయవాల లోపల చాలా అద్భుతమైన నిర్మాణం ప్రియమైన దేవుని పిల్లరా. ఈ నిర్మాణం అంతు చెక్కిందండి. నరాలు కానీ కొన్ని వందల నరాలు ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లరా. ఇవన్నీ పెట్టింది ఎవరో? దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం అండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. యోబు గారు రాసిన గ్రంథము 10వ అధ్యాయం. ఏమండి ఎవరి హస్తములు అండి? దేవుని హస్తముల వల్ల మన అవయవాల నిర్మాణము
జరిగింది అని అర్థం ప్రియమైన దేవుని పిల్లరా. అంటే భూమి మీద ఏ మనిషి అయినా ఎన్నో ఏమంటే మహాకర్మాగారాలు మనకు తెలుసు. వాటిలో ఓడలు కానీ ఏమండి పెద్ద పెద్ద బ్రిడ్జిలు కానీ నిర్మించడం మనకు అందరికీ తెలుసు. కానీ దేవుని హస్తములు, ఆయన హస్తములు మన అవయవాల నిర్మాణములు జరిగింది ప్రియమైన దేవుని పిల్లారా. ఈ 60 కేజీలు మాంసం, లేకపోతే ఈ 6 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు, వీటిని చేసింది దేవుడు. ఈ నిర్మాణం చేసింది దేవుడు అని అర్థం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే దావీదుకి రాసిన కీర్తనలో ఉంటుందండి, 139వ అధ్యాయము 13-14 వచనాలండి. మీ అందరికీ ఎప్పుడు చదువుకునే ఉంటారా ప్రియమైన దేవుని పిల్లరా. దావీదు గారు రాసిన కీర్తన 139వ అధ్యాయం 13-14 వచనం. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవే. ఏమండి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని దావీదు గారు చెప్తున్నానండి. అంటే ఆయన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన పుట్టుక విధానం గురించి మాట్లాడుతున్నాడు అండ్ ఆయన పుట్టుక ఒక వింత అనేది మాట్లాడుతున్నాడు అండి. చాలా ఆశ్చర్యం కలగట్లేదండి, భయమును ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఈ యొక్క నిర్మాణము తల్లి గర్భంలో ఆ యొక్క ఉమ్ము నీటిలో, ఏమంటే ఆ ఉమ్ము నీటిలో ఒక బంతిలాగా ఉంటుందండి తల్లి గర్భంలో. ఆ బంతిలాని ఆకారంలోని దేవుడు ఒక నిర్మాణం చేశాడు ప్రియమైన దేవుని పిల్లరా. చూడండి, ఉమ్ము నీటిలో పెరిగిన బిడ్డ బయటికి రాగానే ఆ బిడ్డను బకెట్లో పడేయండి, ఉంటాడా చనిపోతాడా? వెంటనే చనిపోతాడు. అర్థమైందా? మరి ఉమ్ము నీటిలో ఎలా బ్రతుకుతున్నాడు ఆలోచించండి. ఉమ్ము నీటిలో ఎలా బ్రతుకుతున్నాడు? దేవుడు నిర్మాణం అండి. అదే ఆశ్చర్యం అంటున్నాడు అండి దావీదు గారు. నీవు నన్ను కలగజేసి విధానం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నవి. చాలండి, ఎంత గొప్ప నిర్మాణం ప్రియమైన దేవుని పిల్లరా. ఈ నిర్మాణం ప్రపంచంలో ఎవడు చేయలేడు, ఎవడు చేయలేడండి. ఎంత ఆశ్చర్యం ప్రియమైన దేవుని పిల్లరా. ఉమ్ము నీటిలో 9 నెలలు పెరిగిన బిడ్డ రాగానే బకెట్లో పడేసామనుకోండి వెంటనే చనిపోతాడు. కానీ లోపల ఉండి ఆ నిర్మాణం, ఆ విధానం చూస్తే ఎంత ఆశ్చర్యం అండి. లోపల ఉన్న బిడ్డకి ఎవరు ఆహారం పెడుతున్నారండి? దేవుడు ఆహారం పెడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. లోపలికి గాలి వెళ్ళటానికి ఎవరు కారణం? దేవుడండి. ఆ గర్భసంచిలో మనం ఏమన్నా గాలిని పంపిస్తున్నామండి? దేవుడు పంపిస్తున్నాడండి. ఆ నిర్మాణంలో కాళ్ళు, చేతులు, అవయవాలు, కళ్ళు, ముక్కు ఇవన్నీ నిర్మాణం చేస్తున్నాడండి. అక్కడ నిర్మాణం చేస్తున్నాడు ఎవరో? దేవుడు ప్రియమైన దేవుని పిల్లల. గుండెను ఇలా దేహంలో ఉన్న ప్రతీది నిర్మాణం చేస్తుంది దేవుడు ప్రియమైన దేవుని పిల్లల. అందుకే మనం జీవము గల దేవుని ఆలయం అన్నాడు ప్రియమైన దేవుని పిల్లల 2 కొరింథీ పత్రికలో. మనము జీవము కలిగిన దేవుని ఆలయము. ఈ ఆలయం చేసింది దేవుడు, మనం కాదండి. మీ దేహము దేవుడు వలన మీకు అనుగ్రహించబడుతుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 6-19 వచనం ఉంటుందండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకులు వివేకమును. 1 కొరింథీ పత్రికనమ్మా 6:19 అండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. దేహము దేవుని వలన పుట్టిన వారము. మనం అనుగ్రహించింది మన శరీరము మంద కాదండి. ఇది ఎవరి నిర్మాణం అండి? దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా. దీన్ని ఆత్మహత్య చేసుకోవడానికి నీకు హక్కు లేదు, కానీ చేసుకుంటున్నారే. కానీ ఈ శరీరం ఇచ్చింది దేవుడు, ఈ నిర్మాణం చేసింది దేవుడు, నీది కాదు. కానీ నువ్వు దీంట్లో ఆలయమే ఉన్నావు. ఆ విషయం తెలియట్లే ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని ఆలయం ఉన్నారు. ఈ ఆలయము దేవుడిది ప్రియమైన దేవుని పిల్లరా. ఇది మనుషులు చేసింది కాదు. ఒక తెల్ల వెంట్రుకని నల్ల వెంట్రుకు చేయలేడండి శాస్త్రవేత్తలు. ఏదో ఇప్పుడంటే కలర్స్ వచ్చినాయి, కానీ అసలు తెల్ల వెంట్రుకని నల్ల వెంట్రుక కూడా చేయలేడండి. శాస్త్రవేత్తలకు సవాల్ ప్రియమైన దేవుని పిల్లరా. అంటే ఈ వయసును కూడా తగ్గించలేరు, అవునా? అంటే మనిషి వయసును కూడా తగ్గించలేరు. ఇది దేవుడి నిర్మాణము. ఈ అవయవాలన్నీ చేసింది దేవుడు. రక్తాన్ని కూడా తయారు చేయలేరు, ఏమంటే కాలుని కూడా తయారు చేయలేరు. ఏదో ప్లాస్టిక్ కృత్రిమ కాలు పెట్టుకోవడమే తప్ప మనుషులు చేసింది ఇల్లు అయితే కాదండి. ఇది దేవుడు కట్టించిన ఇల్లు. ఈ దేవాలయం ఎవరు ఉండాలనుకుంటున్నారండి?
దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఈ దేవాలయంలో దేవుడు ఉండాలనుకున్నాడు. కానీ మనం ఎవరిని ఉంచుతున్నాము? దుష్టుడిని ఉంచుతున్నాము. ప్రకటన గ్రంథం చివరిగా చూద్దామండి. ప్రకటన గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా. క్షమించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అండి 20వ వచనం అండి. క్షమించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఉంటుందండి. ఇదిగో నేను తలుపు నొద్ద తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేసేదను. దేవుడు నిర్మించుకున్న ఇంటిలో దేవుడు అడుగుతున్నాడండి మనల్ని. ఆలోచించండి, ఎంత విచిత్రంగా ఉందండి. ఆయన నిర్మించుకున్న ఇంటిలో ఆయనకు అధికారం ఉండాలి. అవునా? ఆయన అడుగుతున్నాడంటే మనం ఎంత దౌర్భాగ్యులేమో, మనం ఎంత పాపులమో, మనం ఎంత దేనికి పనికిరాని వారేమో, మనం దుష్టులు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే దేవుడు తలుపు నొద్ద నుంచి తట్టుచున్నాను. తలుపు అనగానే ఇంటికి పెట్టిన చెక్క తలుపులు కాదండి, ఇంటికి పెట్టిన ఒక ఐరన్ రేకు కాదండి, ఇంటికి పెట్టిన యూపీవీసీ విండోస్ కాదండి. తలుపు అంటే నీ హృదయము. గుర్తుపెట్టి, తలుపు అంటే ఏంటండి? మీ హృదయము. నీ హృదయం నుండి తట్టుచున్నాడు దేవుడు అంటే తలుపు తడుతున్నాడు. ఎవడైనాను నా స్వరము విని, నా మాట విని, నా వాక్యము విని, చదవండి, తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేసేదను. అబ్బా, ఎంత అదృష్టం ప్రియమైన దేవుని పిల్లరా. ఒక ఎమ్మెల్యే గారు మన ఇంటికి వస్తే అబ్బో ఎంతో గొప్పది అంటారు. అవునా? ఒక మంత్రి గారు మన ఇంటికి వచ్చారనుకోండి, ఎంతో గొప్పవారు అనుకుంటారు. కానీ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, సాక్షాత్తు ఈ ముల్లోకాల సృష్టికర్త దేవుడు నీ హృదయం తడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన వస్తే నీ ఇల్లంతా ఎంత వెలుగుగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఉంటే నీ ఇంటిలో ఎలాంటి దోషాలు ఉండవు, ఎలాంటి పాపాలు ఉండవు, ఎలాంటి నీచ కార్యక్రమాలు చేయవు, ఎలాంటి పాప వైపుకు ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఆయన ఉన్న ఇంటిలో ఆయన నివాసం చేయాలని మీరు అందరూ కోరుకోండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన తలుపు నొద్ద తడుచున్నాను, ఈ వాక్యం ద్వారా తడుచున్నాడు, ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని తలుపు తీస్తున్నాడు. కానీ నువ్వు ఆయనతో కలిసి భోజనం చేస్తావా? ఆయనతో కలిసి భోజనం చేయాలంటే ఇదిగో 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని ఎప్పటికప్పుడు చదవండి. ఆయన నీ మనస్సును తట్టుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకుని ప్రియమైన దేవుని పిల్లలు. యెహోవా కట్టిన ఇల్లు అంటే మన చేతితో నిర్మించుకున్న మాత్రమే కాదు, దేవుడు నిర్మించిన ఈ దేహమే దేవాలయము. దేవుని అనుగ్రహించిన ఈ శరీరము దేవుని ఆలయము. ఇందులో ఈ అవయవాలు చేసినన్ని దేవుడే, మనుషులు కాదు. యెహోవా ఇల్లు కట్టిన ఇల్లు ఏదంటే మానవ శరీరం, దేహము. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న దేవా. ఇదిగో నా తండ్రి, యెహోవా కట్టిన ఇల్లు ఏది అనే అద్భుతమైన అంశాన్ని తండ్రి మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం దేవా. నాయన, ఈ భూమి మీద ఎన్నో కట్టడాలు చూసాము, ఎన్నో నిర్మాణాలు చూసాం. కానీ మనిషి మానవ దేహమే తండ్రి మీ నిర్మాణం అని, తల్లి గర్భంలో తండ్రి ఒక నిర్మాణం చేశారన్న సంగతి నేటి ప్రపంచానికి తెలియకపోతుంది ప్రభువా. తెలుసుకుంటున్న మేము తండ్రి నాయన, ఈ యొక్క చేసిన నిర్మాణము తండ్రి మీరు అడుగుతున్నారు తండ్రి. మేము ఎంత దౌర్భాగ్యమో, మేము అంత దుష్టమో తండ్రి నాయన. మరి అలాంటి దుష్టత్వం నుంచి తొలగిపోయి తండ్రి మీ మాటలు మా హృదయంలో ఉంటే తండ్రి మీరు మాతో కలిసి భోజనం చేస్తున్నారన్న మాటను మేము తీసుకొని తండ్రి మీకు తండ్రి సంతోషపెట్టేవారుగా భూమి మీద మేము బ్రతడానికి కృపను దయచేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరైనా అనారోగ్యం ఉన్న పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అనారోగ్యం నుంచి తండ్రి ఆరోగ్యంగా దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. జ్వరాల నుంచి, దగ్గు నుంచి, జలుబు నుంచి తండ్రి విడుదల దయచేయమని కోరుకున్న తండ్రి నాయన. మరి అక్కను బట్టి ప్రార్థిస్తుంది తండ్రి. వారికి ఉన్న శ్రమలు తండ్రి దాన్ని తీసివేసి మీ తండ్రి మీ మాటలు వెలుగును దయచేయండి ప్రభా. సంతోషకరమైన జీవితాన్ని దయచేయండి తండ్రి. బాధలు, కష్టాలు ఇవన్నీ లేకుండా తండ్రి వాళ్ళ కుటుంబం సంతోషంతో, ఆనందంతో తండ్రి మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా తండ్రి ఉండటానికి కృపను అనుగ్రహించండి ప్రభా. వారి కుమార్తెని జ్ఞాపకం చేసుకుని తండ్రి కుమార్తెకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. తనకు ఉన్న కష్టాన్ని తీసేయండి ప్రభా. వారి అన్నదమ్ములు తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి తనకి ఇవ్వాల్సింది తండ్రి ఇవ్వడానికి కృపను అనుగ్రహించమని, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.